హనుమాన్ మించి వస్తుంది మిరాయి ఇప్పుడు. ఆయన మరి మిరాయి టీజర్ వచ్చింది ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపించింది. విజువల్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్ మంచి కంబ్యాక్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా పెద్ద కాస్ట్ జగపతి బాబు గారు, ఇంకా శ్రేయ గారు, అందరూ విజువల్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అన్న. హనుమాన్ ఎంత బాగుందో ఇది అంతకు మించి బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. 100% అండి. ఎందుకంటే బ్లాక్ స్వాడ్ అసలు నెగటివ్ షేడ్ అన్న ప్లే చేయడం చాలా క్రేజీ అనిపిస్తుంది. అండ్ హనుమాన్ లో కూడా చూసాము, తేజ సజ్జా గారి యాక్టింగ్ చాలా బాగుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండి. ఇది కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. బీజిఎం కానీ అసలు విజువల్స్ కానీ చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ గా ఉంది. యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తారు. నేనైతే పక్కా ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకా టికెట్స్ దొరికే దాన్ని బట్టి. మిరాయి టీజర్ చూసానండి, అద్భుతంగా ఉంది టీజర్. ఆల్రెడీ ఇతను హీరో హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ పొందారు తేజ సర్జా. ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ లో కూడా ఇతను చాలా సినిమాలు తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్రా సినిమా, ఇంద్రానే అనుకుంటా. అలాగే చాలా సినిమాలు ఇతను చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. అలాగే హీరోగా కూడా గతంలో రాజశేఖర్ గారి కూతురుతో ఏదో సినిమా తీశారు. తర్వాత హనుమాన్. ఇతను తీసిన సినిమాలన్నీ మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ ఉన్న ఎంచుకొని మరీ తీస్తున్నాడు. అంటే ఏంటి సినిమాలు ఏంటి స్టోరీ ఎంచుకోకుండా సూపర్ హిట్ అయ్యిద్ది అనుకునే స్టోరీయే ఎంచుకొని ఇతను బాగా ఆ సినిమాకి న్యాయం చేస్తూ సూపర్ డూపర్ హిట్ కొడుతున్నారు. అలాగే ఈ మిరాయి టీజర్ కూడా చూశాను. ఈ మోహన్ బాబు గారి అబ్బాయి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నాడు ఈ సినిమాలో. అతను ఏదో విలన్ క్యారెక్టర్ అట్టుంది, ఆ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే ఇదేదో ఒక బాహుబలి రేంజ్ లో యుద్ధం సీన్స్ ఉన్నట్టున్నాయి. అలాగే కొంచెం హనుమాన్ క్యారెక్టర్ కూడా దీంట్లో ఏదో ఉన్నట్టు లాస్ట్ లో చూపించారు. ఏదైనా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ యుద్ధం సీన్స్ కానీ చాలా ఈ 1.5 నిమిషం టీజర్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మేము ట్రైలర్ కోసం వెయిటింగ్, అలాగే సినిమా కోసం మేము వెయిటింగ్. మంచు మనోజ్ గారు గతంలో మంచి సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయండి. అతను ఈ మధ్య అతను ఎందుకో కొంచెం ఫ్యామిలీ వల్ల సినిమాలు దూరం అయ్యాడు. మళ్ళా ఇప్పుడు రేపు 30వ తారీఖు భైరవ అనే సినిమాతో మళ్ళా వస్తున్నారు. మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు, అలాగే నారా రోహిత్ గారు, అలాగే ఇతను ముగ్గురు కలిసి భైరవం సినిమా రేపు 30వ తారీఖు రిలీజ్. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ మిరాయి సినిమాలో కూడా మంచు మనోజ్ గారు నెగిటివ్ రోల్. ఇప్పుడు ఒక నటుడు అన్నాక ఏ పాత్ర ఇచ్చినా చేయాలి, విలన్ పాత్ర చేయాలా, హీరో పాత్ర ఏదైనా. గతంలో గోపిచంద్ గారు విలన్ పాత్ర చేశారు, ఇప్పుడు హీరో పాత్ర చేశారు. అలాగే మంచు మనోజ్ గారు కూడా ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నట్టుంది. ఈ సినిమాకి మంచి సూపర్ హిట్ సక్సెస్ లో మంచు మనోజ్ గారి క్యారెక్టర్ కూడా భాగమైందని అనుకుంటున్నాను. ఏదైనా సినిమా కోసం మేము వెయిటింగ్. బ్రో, మిరాయి టీజర్ అయితే చాలా బాగా అనిపించింది. దాంతో పాటు ఎలివేషన్స్, గ్రాఫిక్స్ అన్ని బాగుంది. ఇంకా ఇంకా ఎక్కువ సినిమా చేయాలి, అలాంటివి ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి కోరుకుంటాను. మనోజ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటాను మేమైతే. చాలా గూస్ బంప్స్ అనిపించినాయి. రిలీజ్ అయితే థియేటర్ లో చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఎఫెక్ట్స్ అన్ని ఎలా బాగున్నాయి. మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం సినిమాలు థియేటర్ లో చూడడానికి. అవునవును, చాలా ఇది ఒక పెద్ద కంబ్యాక్ అనుకోవచ్చు ఫ్యాన్స్ అయితే. మేమైతే చాలా సపోర్ట్ చేస్తాం. బ్రో, మూవీ ట్రైలర్ చూస్తే బాగా ఎంటర్టైన్ గా ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా అది కాక మనోజ్ అన్న కంబ్యాక్, మళ్ళీ భైరవంతో కొత్త మూవీ వస్తుండ్రు. అన్న మూవీ చాలా ఆఫ్టర్ 10 days తర్వాత వెయిటింగ్ చేస్తున్నాము. అన్న కంబ్యాక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే తేజ సజ్జా గారు కూడా యాక్టింగ్ మూవీ బాగా చేశారు. దానికి అందరం వెయిట్ చేస్తున్నాం బ్రో ఎప్పుడు వస్తుందని మూవీ. హనుమాన్ మూవీతో అంటే మూవీ చాలా భారీ హిట్ అని అనుకున్న దానికన్నా ఎక్కువగా కలెక్షన్స్ అన్ని చాలా వచ్చినాయి. అది ఇంకా part 2 ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాము. అది కాక మూవీ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్
మ్యూజిక్ అంతా బాగుంది బ్రో. ఎప్పుడెప్పుడు వస్తుందని థియేటర్ లో చూడడానికి మేము వెయిట్ చేస్తున్నాం. సో మరి మనోజ్ గారికి ఇది ఒక కంబ్యాక్ అని అనుకోవచ్చు. అవును బ్రో, కమ్బ్యాక్ అన్న ఆఫ్టర్ చాలా అంటే లాస్ట్ పోర్ట్ కూడా ఆ మూవీతో స్టాప్ అయిపోయినాడు. 10 years తర్వాత భైరవం మూవీతో వస్తున్నాడు అన్న. ముగ్గురు నారా లోహిత్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు దాంతో. అది కాక మళ్ళీ ఇప్పుడు మిరాయిలో కూడా ఒక రోల్ ఉంది అన్నకి. వెయిట్ చేస్తున్నాం బ్రో. మా అన్నగారికి మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. సో విజువల్స్ ఎలా అనిపించాయి? విఎఫ్ఎక్స్ అవి అంటే చాలా మూవీస్ లో ఇలాంటి విఎఫ్ఎక్స్. అవును బ్రో, ఎఫెక్ట్స్ కొంచెం కొత్తగా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే కొంచెం డైరెక్టర్ కొంచెం థ్రిల్లింగ్ గా పెట్టినాడు. వెయిట్ చేస్తున్నాం బ్రో. మరి మిరాయి టీజర్ వచ్చింది ఎలా అనిపించింది? బాగుంది. విఎఫ్ఎక్స్ విజువల్ గా అయితే చాలా బాగుంది. పాన్ ఇండియా మెటీరియల్ ఉంది. సో మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుంది. లైక్ హనుమాన్. మరి మంచు మనోజ్ గారి కెరియర్ లో మళ్ళీ కంబ్యాక్ ఉంటదంటారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. విలన్ రోల్ వేస్తున్నట్టున్నాడు. బ్లాక్ స్వార్డ్. యా బాగుంది. సో విఎఫ్ఎక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? బాగుంది. తేజ సజ్జా గారు ఇంకో హిట్ ఇవ్వబోతున్నారు. అవునవును. లైక్ హనుమాన్ మూవీ నుంచి హిట్ అవుతుంది అనుకుంటా. సో మీకేం నచ్చింది పర్సనల్ గా టీజర్ లో? విఎఫ్ఎక్స్ బాగుంది. విఎఫ్ఎక్స్ అంటే కొన్ని సినిమాస్ తో కంపేర్ చేయాలంటే ఏ సినిమాతో కంపేర్? లైక్ కేజీఎఫ్ ఎలివేషన్స్ బాగుంది. సూపర్ బ్రో, ఫ్యాంటాస్టిక్, అదిరిపోయింది మిరాయి మూవీ. టీజరు తేజ సజ్జా మటుకు ఎర్రగా తీశాడు. హనుమాన్ మూవీ తీశాడుగా. హనుమాన్ మూవీ రిలీజ్ అవ్వటం అవసరం లేదు, బ్లాక్ బస్టర్ అవడం అవసరం లేదు. కొట్టేసింది అట్ట, తేజ సజ్జా కొట్టేశాడు. నెక్స్ట్ ఈ మిరాయి కూడా. ఇందులో మంచు మనోజు, మోహన్ లాల్, జగపతి బాబు, శ్రేయ, మంచి మంచి యాక్టర్లు ఉన్నారు ఈ మూవీలో. నెక్స్ట్ ఇది సెప్టెంబర్ లో కొట్టబోయే మూవీ ఇది. మిరాయి కూడా తేజ సజ్జానే మంచి హై రేంజ్ తీసుకుపోద్ది. మరి మంచు మనోజ్ గారికి ఇది ఒక కంబ్యాక్ అని అనుకోవచ్చు. అంటే చాలా ఇయర్స్ తర్వాత మూవీస్ లో కనిపిస్తుంది. యా, మంచు మనోజ్ మంచి యాక్టర్ అండి. మోహన్ బాబు కుమారుడు అతను. అసలు ఈ మిరాయి మూవీలో చూడండి, మంచు మనోజ్ యాక్టింగ్ మామూలుగా ఉంది, రెబల్ గా ఉంటది. ఒక నెగటివ్ రోల్ చేస్తున్నారు విలన్ గా. సో ఎలా అనిపిస్తుంది ఆయన యాక్టింగ్ క్యారెక్టర్? ఒకసారి టీజర్ చూడండి, టీజర్ చూసి మాట్లాడండి. మంచు మనోజ్ది నెంబర్ 1 యాక్టర్ అతను. మోహన్ బాబు నుంచి మోహన్ బాబు అవుతాడు అతను కూడా ఇంకా. సో మిరాయి సెప్టెంబర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా వస్తుంది. మీకేం నచ్చింది ట్రైలర్ లో? మీకేం నచ్చింది ట్రైలర్ లో? యాక్టింగ్ అయిన ఒక బాహుబలి లాగా, ఒక మొగధీరా లాగా థ్రిల్లింగ్ గా ఉంది టీజర్. విఎఫ్ఎక్స్ నైస్, చాలా బాగున్నాయి. బీజిఎం ఎలా అనిపిస్తుంది? బీజిఎం ఏదో థ్రిల్లింగ్ గా కొత్తగా అప్డేట్ అవుతుంది బీజిఎం. ఇంతవరకు ఎక్కడా వినలేదు, ఏ మూవీలో చూడలేదు కూడా. తేజాకి హనుమాన్ కంటే పెద్ద హిట్ ఇస్తామంటారు. హనుమాన్ మించి వస్తుంది మిరాయి ఇప్పుడు. హనుమాన్ ఒక రకంగా అయితే ఇది డబల్ గా వస్తుంది మిరాయి. హాయ్, మరి మిరాయి టీజర్ ఎలా అనిపిస్తుంది? మిరాయి టీజర్ నేను మార్నింగ్ రిలీజ్ అయితే చూశాను. నేను చాలా బాగుంది మిరాయి టీజర్ అనేది. దాంట్లో విఎఫ్ఎక్స్ కానీ, వే ఆఫ్ స్క్రీనింగ్ కానీ అది చూసుకున్నట్లయితే చాలా బాగుంది. మరి తేజ సజ్జా గారి కెరియర్ లో ఇంకో బ్లాక్ బస్టర్ అనుకో? ఖచ్చితంగా అనుకోవచ్చు, ఖచ్చితంగా. ఎందుకంటే హీరో చిన్న హీరో అని చెప్పి అనుకుంటే చాలా మంచిగా కష్టపడే వ్యక్తి కాబట్టి మంచిగా ఉంటదని నేను అనుకుంటున్నాను. సో బ్రో, ఇప్పుడు మనోజ్ గారి కెరియర్ ఆగిపోయింది కదా మొన్నటి వరకు. అవును. ఒక మంచి కంబ్యాక్ అని అనుకోవచ్చా? కెరీర్ ఆగిపోయింది అనడం మన తప్పు. ఖచ్చితంగా మంచు మనోజ్ గారు ఈ సినిమాతో ఖచ్చితంగా మళ్ళీ లేస్తారు. ఎందుకంటే ఇది నేను చూసిన దాని విధానంగా చూసుకున్నట్లయితే చాలా మంచిగా కట్అవుట్ కానీ మంచు మనోజ్ గారిది చూపించడం కానీ మంచు మనోజ్ గారిని చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో అంటే మంచు మనోజ్ గారు ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చారు కదా ఆయన, అలానే ఒక నెగిటివ్ రోల్ లో చేస్తున్నారు. సో నెగిటివ్ రోల్ మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఆయన? తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ముందు జగపతి బాబు గారు ముందు లెజెండ్ ముందు హీరోగా చేశారు, లెజెండ్ తర్వాత విలన్ గా చేశారు. సో ఇప్పుడు నీ దగ్గర చేసే దమ్ము ఉంటే ఏ రోల్ అయితే ఏముంది, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. చాలా బాగుంటది కూడా అని నేను అనుకుంటున్నాను. మంచి మనోజ్ గారి కట్అవుట్ కి సూట్ అవుతుంది విలన్ గా ఈ సినిమాకి అయితే. నేను సజ్జా గారి ఇప్పుడు హనుమాన్ తర్వాత హనుమాన్ కన్నా మించిపోతుంది అంటారా ఈ మిరాయి?
చూస్తే మంచి కంటెంట్ ఉంటే గనక, కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ఉంటే దీన్నేంటి మేబీ బాహుబలి రేంజ్ కైనా వెళ్ళిపోవచ్చేమో.